ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి. రిసీవ్ చేసుకోవడం అంటే అర్థమేమి? తీసుకున్నా సార్, విన్నాలే సార్, పెట్టుకున్నాలే సార్, అది కాదు కదా. ఆచరించాలి. ఆచరించినప్పుడే దానికి సార్థకత వస్తుంది. అంతేగాని ఈ సేవలో విన్నా, ఈ సేవలో పోయింది సార్, వెళ్ళిపోయింది, ఇట్లా దూరింది, ఇట్లా వెళ్ళిపోయింది బయటకంటే దానికి ఏం విలువ ఉండదు. ఉంటుందా? ఉండదు. కాబట్టి మంచిగా మంచిని ఎవరు చెప్పినా కూడా, సార్ చెప్పిండ్రు, కేవలం సారులు మాత్రమే గుర్తు కాదు, ప్రకృతి గురువే మనకి. ఒక చెట్టు గురువే, ఒక చీమ గురువే, ఒక పక్షి గురువే, ఒక చేప గురువే. వీటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పక్షిని చూసి విమానం ఎట్లా ఎగురుతుంది, ఇప్పుడు ఎగురుతుందా? ఆ పక్షిని చూసే మనిషి ఆలోచన చేసే విమానాన్ని కనిపెట్టి. చేపల్ని చూసి ఈత వస్తుందా? ఈత పుట్టినట్లు పోయి నీళ్ళలో పడేద్దాం, వస్తుంది ఎవరికి? ప్రయత్నం చేసి, ప్రాక్టీస్ చేసి, కాళ్ళు చేతులు పైకి కిందికి పైకి కిందికి కొట్టుకుంటూ పోతే ఈత అనేది వస్తుంది కదా. కాబట్టి ఇంకా చాలా చాలా అనేక పక్షుల నుంచి కావచ్చు, జంతువుల నుంచి కావచ్చు, వృక్షాలంటే ఇప్పుడు ఈ వృక్షం ఉంది, మనకు ఇంత ఎండ ఉంది, కొద్దిసేపు మనం గంట సేపు కూర్చుంటే అక్కడ అబ్బాయి ఎండ కొడుతుంది సార్ అని చెప్పేసి అనుకుంటున్నాం. మేడం ఫీల్ అవుతున్నాం, మేమే ఫీల్ అవుతున్నాం. కానీ మీకేమవుతుంది? అక్కడ నీడ ఉంది. అంటే ఆ ఎండని అది భరిస్తూ ఆ చెట్టు నీకేమిస్తుంది? నీడనిస్తుంది. అట్లనే మనం కూడా ఎదిగి మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, లేకుంటే మనల్ని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులకు కానీ, మన సహచరులకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళందరూ కూడా మనం కూడా నీడనిచ్చేటటువంటి విధంగా ఉండాలి. ఓకే, రైట్. తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయము నాకు మంచిగా, చాలా మంచిగా అనిపించింది సార్. అందరు కూడా సిమిలారిటీస్ ఉన్నాయి, సారూప్యత. సిమిలారిటీస్ నాగరాజ్ సారు, సివిఆర్ సారు, వీళ్ళిద్దరు ఒకటే చోట చదువుకున్నటువంటి ఆ బంధం అనేటువంటిది ఉంది. తర్వాత ఒకరు మాటకారి, ఒకరు పాటకారి, మాటల మాంత్రికులు, తర్వాత గాయకులు కదా. తర్వాత రెండవది తర్వాత నా కిరణ్ సారు, తర్వాత మన మస్తాన్ సార్కి ఒకే స్కూల్లో పనిచేసి అట్లా ఉన్నటువంటి. ఇంకొకటి యాదృక్షం, ఇది ఇప్పటివరకు కూడా తెలియదు. భూషణ సార్ చెప్తేనే కానీ ఇప్పుడు నాకు, అరే భూషణ సారు నేను ఒకే హాస్టల్లో ఉండి చదివామా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎస్, ఇట్స్ రియల్. నేను కూడా గట్ హాస్టల్లో ఉండి చదువుకున్నా. ఎప్పుడు సార్ మీది బ్యాచ్? అదే ఓకే కానీ బట్ చూసింటాను, బట్ ఆ వయసులో తెలియదు కదా. 1983 1983 నుంచి 1990 వరకు గట్ హాస్టల్ని చదువుకున్నా. అప్పుడు ఉప్పిరోళ్ళు వచ్చినారు, అంటే నేను ఇక్కడ వచ్చింటాను, అప్పుడు మీరు అక్కడ ఉండింటారు. అదే ఎందుకంటే కనీసము ఆ చిన్నతనంలోనే కనీసం ఫేస్ కొద్దిగా గుర్తుంటుంది, కానీ అది లేదు. అయితే భూషణ సార్కి నాకేం సారూప్యం తెలుసా? ఒకే హాస్టల్ చదువుకున్నా. తర్వాత నా మొదటి అపాయింట్మెంట్ ఉద్యోగంలోకి చేరినప్పుడు భూంపురం, ఐజమండల భూంపురం పోయినా. అక్కడ 4.5 సంవత్సరాలు అక్కడనే పనిచేసిన. హై స్కూల్ బైఫర్కేట్ అయినప్పుడు కేవలం 3 టీచర్లే, 2 స్కూల్ అసిస్టెంట్లు, ఒక ఎడ్జిటి, హై స్కూల్. సో ఆడ పనిచేసి వచ్చిన అదే స్కూల్కి సార్ వెళ్ళిండు, మళ్ళీ భూషణ సార్ వెళ్ళిండు, అక్కడ పనిచేసి వచ్చిండు కదా. మళ్ళీ ఇదే స్కూల్కి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇద్దరము స్టాఫ్గా మేము అయినాం. అవునా? అవునా కదా? కాబట్టి ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా ఇవన్నీ సంఘటనలు జరిగిపోతూనే ఉంటాయి. కానీ ఒకసారి ఆలోచన చేస్తే అబ్బాయి ఎంత బాగుంది కదా జీవితం అని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, రైట్. సో ఏది ఏమైనా కానీ ఇవన్నీ ఎన్ని మాటలు చెప్పినా కూడా మీ భవిష్యత్తు కోసం, మీ మంచి కోసం, మీ నడవడిక కోసం, మీ క్రమశిక్షణ కోసం, మీ జీవితం కోసం. చివరికి మనము స్థిరపడాలంటే ఏం కావాలి? జీవితాన్ని మంచిగా నిర్మించుకోవాలి కదా, రైట్. కాబట్టి ఆ రకంగా మీరు ప్రయత్నము చేస్తారని చెప్పేసి ఆచరిస్తారని చెప్పేసి ఆశిస్తూ, సారు గురుదక్షిణ అడగలే సివిఆర్ సార్, మాకేం వద్దు మీరు చదువుకుంటే చాలని చెప్పేసి. నాకు చదువుతో పాటు మీ గురుదక్షిణ కూడా కొంత చెల్లించినటువంటి బాకీ మీరు ఉన్నారు. ఆ బాకీ ఇప్పుడు నేను అడుగుతా. మన 10th క్లాస్ అలా చెప్పా ఒకటి,
ఎన్ని గంటలకు నిద్రపోతారు, ఎన్ని గంటలకు లేస్తారని చెప్పేసి ఒకరైనా పాటిస్తున్నారా? 10 గంటల వరకు చదవండి, 5 గంటలకు నిద్ర లేవండి అని చెప్పేసి ఎవరు పాటించట్లేదు. చేతులు లేయట్లేదు. ఉన్నాయా? లేచే చేతులు ఉన్నాయా? మరి ఏందిరా ఈ చెవుల వినడం, ఈ చెవుల ఇంకా పోగొట్టుకోవడమేనా? కాదు కదా. అలవాటు చేసుకోండి. తర్వాత రెండవది, 9 లోపలనే మీరు బడి ఆవరణలోకి రావాలి. బిఫోర్ 9, 9 కల్లా గ్రౌండ్లోకి ఉండాలి. ఎందుకంటే మనకి 9 గంటలకే కదా బెల్ అయ్యేది. ఆ బెల్ అయ్యేటప్పుడు ఆదరబాదరగా వస్తాం, గంట పోతుంటుంది, ఇక్కడ వస్తుంటాం, మళ్ళీ ఇక్కడ ఆలస్యం అవుతుంటుంది, ఆదరబాదరగా నిలబడుతుంటాం, ప్రేయర్ చేస్తుంటాం, వెళ్ళిపోతుంటాం. అట్లా కాదు, 9 లోపలనే మీరు రావాలి. అందరూ యూనిఫామ్లో ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. అర్థమవుతుంది కదా. సో ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు నోట్ బుక్స్ అప్పుడు రాసుకోవాలి. మంచి మార్కులతోటి, మంచి రిజల్ట్ తోటి ఈసారి మన పాఠశాలని పై వరుసలో మంచి టాప్ పొజిషన్లో పెట్టాలని చెప్పేసి ఆశిస్తూ, ఇస్తారా? హామీ ఇస్తారా? కేవలం 10th కాదు, అన్ని క్లాసులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంపల్సరీగా చదవాలి, రాయాలి, జ్ఞానాన్ని కూడా, కంటెంట్ సబ్జెక్ట్ కూడా ఉండాలి. ఇదే నా కోరిక. ఓకే కదా? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. మళ్ళొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇంకా మనకు సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. సో ఆ సన్మాన కార్యక్రమం నిర్వహించుటకు సార్ వాళ్ళకు అప్పచెప్తున్నా. దయచేసి రండి సార్ అందరు.